హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మనం అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు ఎంసీక్యూ ఫార్మేట్ లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క న్యూస్ పేపర్లోని జీకే అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ ఇష్యూస్ ని క్వశ్చన్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేసి వాటికి విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మన యొక్క క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మంచి స్కోరింగ్ అనేది చేసే అవకాశం అనేది ఉంది. మొదటి ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ది గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్? గ్రీన్ హౌస్ వాయువులు మరియు నీటి చక్రం కోసం గ్లోబల్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను ఏ దేశం ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, జపాన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్, జపాన్ లాంచ్డ్ ది గ్లోబల్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. ఈ యొక్క పదాన్ని షార్ట్ కట్లు ఏమంటారంటే గోసాట్ GW అని చెప్పి పలుకుతారు. ఫ్రమ్ తనేగా షిమా స్పేస్ సెంటర్. ఈ యొక్క గోసాట్ GWని ఎక్కడ లాంచ్ చేశారు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. దానికి సమాధానం తనేగా షీమా స్పేస్ సెంటర్. ఇక్కడ తనేగా షీమా అనే పదం జపాన్ వరుడు, కొద్దిగా స్పెల్లింగ్ అలాగే ఉంటుంది. ఈ యొక్క తనేగా షీమా స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క గోసాట్ GWని లాంచ్ చేశారు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే గ్లోబల్ GW అనేది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం అని కూడా చెప్పొచ్చు. వీరేం చెప్తున్నారంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఈ యొక్క శాటిలైట్ ని డెవలప్ చేసిందని చెప్తున్నారు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ వాజ్ లాంచ్డ్ యూజింగ్ ది H-2A రాకెట్. ఈ యొక్క శాటిలైట్ ని పంపించేందుకు ఉపయోగించిన రాకెట్ ఏంటి అని చెప్పి అడుగుతారు. H-2A రాకెట్ ని ఉపయోగించి ఈ యొక్క శాటిలైట్ ని పంపించడం జరిగింది. రెండో ప్రశ్న, విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ ద నోడల్ డిపార్ట్మెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్? రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని అమలు చేయడానికి ఏ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ గా ఉంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నోడల్ అంటే అర్థం మార్గదర్శి అని చెప్పి అర్థం అనమాట. నోడల్ అంటే అర్థం మార్గదర్శిగా ఉన్న కంపెనీ ఏంటని చెప్పి అడిగారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఇటీవలే ప్రధాని అధ్యక్షత సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 1,00,000 కోట్ల నిధులతో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని ఆమోదం తెలిపింది. 1,00,000 కోట్లతోటి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని ఆమోదం తెలిపింది. అయితే దాని గురించి క్లియర్గా తెలియాలంటే సెకండ్ పాయింట్లో క్లియర్గా చూడండి. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేశారని చెప్పారు. అతి తక్కువ లేదా 0 వడ్డీ రేట్లతోటి దీర్ఘకాలిక ఫైనాన్షియల్ లేదా రీఫైనాన్షియల్ అందించాలనే లక్ష్యంతో చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో అభివృద్ధి వైపు భారతదేశం తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క ప్రైవేట్ రంగ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీరికి అతి తక్కువ వడ్డీతోటి డబ్బులు అనేది ఇవ్వడం, అదే విధంగా లేదా తక్కువ వడ్డీతోటి అమౌంట్ అనేది ఇవ్వడం, లేదా 0 వడ్డీతోటి కూడా అమౌంట్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ డెవలప్మెంట్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భారతదేశం డెవలప్మెంట్ కోసం ఈ యొక్క స్కీమ్ అనేది ప్రధానమంత్రి గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ప్రైవేటు రంగం ఎదుర్కొంటున్న నిధుల సవాల్ను అధిగమించడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. ఇంకా ఫోర్త్ పాయింట్లో చూడండి, ప్రధానమంత్రి అధ్యక్షత ఉన్న అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గవర్నర్ బోర్డును ఏ పథకం మార్గదర్శి చేస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. ఈ పథకానికి మార్గదర్శనం చేస్తుందని చెప్పడం జరిగింది. వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క ఇంప్లిమెంట్ ఆఫ్ నేషనల్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంప్లిమెంట్ ఆఫ్ నేషనల్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ కి మార్గదర్శి కింద చూడండి ఇక్కడ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా ఒక మార్గదర్శిగా ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్కీమ్ నేమ్ వచ్చేసి రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. రీసెర్చ్
డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో దీన్ని ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఎంత పెట్టుబడి పెట్టారు అని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. సుమారుగా 1,00,000 కోట్లని మనం చెప్పాల్సి ఉంటుంది. మూడో ప్రశ్న చూసినట్టయితే ది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఈజ్ ఏ స్టేషనరీ బాడీ ఆఫ్ ఇచ్ మినిస్ట్రీ. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏ మంత్రివర్గ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈమెయిల్ ద్వారా పంపిన డిజిటల్ సర్టిఫికేట్ కాపీలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు దత్తత ఆర్డర్లు, హార్డ్ కాపీలు అవసరం లేదని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఇటీవలే స్పష్టంగా చెప్పింది. వీరేం చెప్తున్నారంటే కొన్ని అనాథాశ్రయాలు కానీ ఎక్కడైనా సరే పిల్లల్ని దత్తత తీసుకున్నప్పుడు మనకి ఒరిజినల్ కాపీ అక్కర్లేదు, వాళ్ళు ఈమెయిల్ ద్వారా పంపిన కాపీ కూడా దీనికి రెస్పాన్స్ అనేది ఉందని, అంటే ఈమెయిల్ కాపీ ఏదైతే ఉందో దానికి కూడా వాల్యూ ఉందని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది భారత ప్రభుత్వ మహిళా శిశువు అభివృద్ధి మంత్రివర్గ శాఖ ఆధీనంలోని చట్టబద్ధమైన సంస్థ అని మనం చెప్పొచ్చు. ఈ యొక్క సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అండర్లో ఉంటుందని చెప్పారు. అదే విధంగా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ వాజ్ సెట్ అప్ ఇన్ 1990 యాజ్ అన్ అటానమస్ బాడీ. ఇది స్వయం ప్రతిపత్తిగా కలిగి ఉన్న సంస్థ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇది ఎప్పుడు స్వయం ప్రతిపత్తిగా కలిగింది అని చెప్పి అడిగితే 1950లోని ఇది అటానమస్ బాడీ కింద మారింది. అదే విధంగా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్ 2015 ప్రకారం. నాలుగో ప్రశ్న చూసినట్టయితే ది కంట్రీస్ లాంగెస్ట్ రైల్ టన్నల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ విచ్ స్టేట్. దేశంలో అతి పొడవైన రైల్వే స్వరంగం 14.58 కిలోమీటర్లు ఏ రాష్ట్రంలో పూర్తయింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్తరాఖండ. ఉత్తరాఖండ రాష్ట్రంలోని గత కొన్నేళ్లుగా 14.88 కిలోమీటర్లు పొడవైన టన్నల్ని పూర్తవడం జరిగింది. ఇది రైల్వే టన్నల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నేను చాలా సింపుల్గా చెప్తాను. ఎవరైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియో స్టాప్ చేసి రాయండి, ఎందుకంటే ఇక్కడ మోర్ కంటెంట్ అనేది ఉంది కాబట్టి నేను సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క టన్నల్, ఈ యొక్క రైల్వే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగితే మాత్రం సింపుల్గా చెప్పాలి, రిషికేశి కర్ణప్రయాగ్ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. అది ఎక్కడ డెవలప్ చేశారని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఉత్తరాఖండలోని డెవలప్ చేశారు. ఎక్కడ నుండి ఎక్కడ దాకా అని అడిగితే సింపుల్గా చెప్పాల్సింది దేవప్రయాగు మరియు జనసు మధ్య ఈ యొక్క పొడవైన రైల్వే టన్నల్ని చేశారని చెప్పాల్సి ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క టన్నల్ యొక్క పొడవు ఎంత అని చెప్పి అడుగుతారు. సుమారుగా 14.58 కిలోమీటర్ లాంగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ టన్నల్ని తయారు చేయడానికి ఉపయోగించిన టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు ఏంటని చెప్పి అడుగుతారు. ఆ మిషన్ పేరు శివశక్తి. మిషన్ నేమ్ ఏంటి? శివశక్తి అనే మిషన్ ఉపయోగించి ఈ యొక్క టన్నల్ని చాలా సులభకరంగా చేయడం జరిగింది. ఐదో ప్రశ్న చూసినట్టయితే హూ ఆర్గనైజ్డ్ ఇండియన్ మ్యాంగో మెనియా 2025 ఇన్ అబూ దుబాయ్ టు బూస్ట్ ఇండియన్ మ్యాంగో ఎక్స్పోర్ట్స్. భారతీయ మామిడి ఎగుమతులను పెంచడానికి అబుదాబిలో ఇండియన్ మ్యాంగో మెనియా 2025ను ఎవరు నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ డి, ఏపీఈడిఏ. వీరి లక్ష్యం ఏంటంటే భారతదేశం యొక్క మామిడి పండుని మరింతగా ఎగుమతి చేసే లక్ష్యంతో ఈ యొక్క ఇండియన్ మ్యాంగో మెనియా 2025ని నిర్వహించడం జరిగింది అబుదుబాయ్లోని. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క ఏపీఈడిఏ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్లు అడుగుతారు. సింపుల్గా చెప్పాలి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ యొక్క ఇండియన్ మ్యాంగో మెనియా 2025ని మన యొక్క దుబాయ్లోని ప్రమోట్ చేయడం జరిగింది ఈ యొక్క సంస్థ. ఆరో ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. హూ ఇనాగ్రేటెడ్ ది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. పట్న స్థానిక సంస్థలు
మొదట జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఓం బిర్లా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మన యొక్క లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు రీసెంట్గా ద ఫస్ట్ ఎవర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్కి ఆయన చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటనేది కూడా తెలుసుకుందాం. స్టేట్ మరియు యూనియన్ టెరిటరీస్ ఎట్ ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ టెక్నాలజీ మాన్సరోవర్ గురుగ్రామ్ ఆన్ జూలై 3, 2025. దీనికి సంబంధించిన కమిటీ అనేది జూలై 3, 2025న ఈ యొక్క గురుగ్రామ్లోని మాన్సరోవర్ దగ్గర దీనికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారంట. ఈ యొక్క కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే అదే స్టేట్ లెవెల్ తర్వాత సెంట్రల్ లెవెల్ ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టణాల్లో ఉన్న చైర్మన్స్ అందరూ కలిసి ఈ యొక్క పట్టణం అభివృద్ధిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. హూ లాంచ్డ్ ఇండియాస్ ద ఫస్ట్ యూపీఐ పవర్డ్ బ్యాంక్ బ్రాంచ్ ఇన్ బెంగళూరు? భారతదేశంలోని మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ శాఖను బెంగళూరులోని ఎవరు ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ స్లైస్. బెంగళూరులోని కోర్మంగల్ అనే ఏరియాలోని మొట్టమొదట యూపీఐ పవర్ డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ని లాంచ్ చేశారు. అయితే ఈ బ్యాంక్ ఎవరు లాంచ్ చేశారు అని చెప్పి అడిగితే ఫిన్టెక్ ఫ్రిమ్ స్లైస్ వారు దీన్ని లాంచ్ చేయడం జరిగిందని మనం చెప్పాల్సి ఉంటుంది. 8వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ గానా, ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా? గానా అత్యున్నత పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానాను ఎవరికి ప్రదానం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే గానా దేశం ఆ యొక్క దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు మన యొక్క నరేంద్ర మోదీకి పురస్కరించడం జరిగింది. ఆ యొక్క అవార్డు నేమ్ వచ్చేసి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. అయితే అది ఎప్పుడు ఇచ్చారు అని చూసినట్టయితే 2 జూలై 2025న ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే మన యొక్క ప్రధానమంత్రి గారు 8 రోజుల పాటు ట్రావెల్ చేశారంట. 8 రోజుల పాటు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారో చూసినట్టయితే గానా, త్రినాడాడ్ అండ్ టొబాంగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా ఈ యొక్క దేశాలు ఆయన ట్రావెల్ చేయడం జరిగింది జూలై 2 నుంచి 9వ తారీఖు వరకు. ఇంకా తర్వాత 3వ పాయింట్ చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ గానా ఇన్ 30 years. ఈ 30 సంవత్సరాల కాలంలోని ఈయన 2వ ప్రధానమంత్రి అంట. ఈ యొక్క దేశానికి పర్యటించిన వ్యక్తి ఎవరు? మన యొక్క నరేంద్ర మోదీ. 9వ ప్రశ్న, రీసెంట్లీ ది 10th QUAD వర్జీనియన్ మినిస్ట్రీ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? దీనికి సంబంధించి నేను గత వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఈ టాపిక్ నుండి ఇది 2వ క్వశ్చన్ చెప్పొచ్చు. గత 30 ఏళ్ళలోని సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులోని మిస్టేక్ పడింది. తెలుగులోది ఎవరు కూడా నోట్స్ అనేది రాసుకోవద్దు, ఓన్లీ ఇంగ్లీష్ని మాత్రం తీసుకోండి. రీసెంట్లీ ది 10th QUAD వర్జీనియన్ మినిస్ట్రీస్ మీటింగ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ వాషింగ్టన్ DC, అమెరికా. అయితే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారంటే ఈ 10వ క్వాడ్ విదేశీయ మంత్రివర్గ సమావేశం 2025 జూలై 2న వాషింగ్టన్ DCలోని యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫీస్ స్టేట్ మార్కో రుబియో నిర్వహించారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఈ ఏడాదిలో ఇది 2వ క్వాడ్ విదేశాంగ మంత్రివర్గ సమావేశం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్లో చూడండి 2025 జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2025 జనవరి 21న వాషింగ్టన్లోని ఈ ఏడాది తొలి సమావేశం జరిగింది. ఇంకా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క క్వాడ్ సమావేశంలోని భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా 4 దేశాలు ఏవైతే ఉన్నాయో వీరు విదేశాంగ మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఇక్కడ సమావేశం జరిగిందంట. కేవలం ఈ 4 దేశాలే ఎవరు? భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఈ 4 దేశాల మధ్యన ఈ యొక్క క్వాడ్ సమావేశం అనేది జరిగిందని చెప్పొచ్చు. ఈ సమావేశం కేవలం విదేశాలు అంటే దేశాల మధ్య జరుగుతున్న ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ తర్వాత నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ యొక్క క్వాడ్ సమావేశం అనేది జరిగిందని వారు చెప్పుకురావడం జరిగింది. 10వ ప్రశ్న చూసినట్లయితే హూ లాంచ్డ్ ద సీ ఫ్లోట్
ఇండెన్షన్ ఫర్కాస్ట్ సిస్టమ్. సీ ఫ్లోడ్ ముప్పు అంచనా వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? ఈ యొక్క వరదలు ఉంటాయి కదా, ఈ యొక్క వరదలకు సంబంధించి అంచనా వేయడానికి ఒక వ్యవస్థాపను ఏర్పరిచారంట. అయితే అది ఎవరు ఏర్పరిచారని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ సిఆర్ పాటిల్. సిఆర్ పాటిల్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే వీరేం చెప్తున్నారంటే, మహానది, గోదావరి, తపతి నది పరివాహిక ప్రాంతాల్లోని గ్రామీణ స్థాయి వరకు 2 రోజులు ముందుగానే వరద సూచనలు అందించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీ ఫ్లోడ్ అనే వెబ్ పోర్టల్ని ప్రారంభించారంట. ఈ యొక్క సీ ఫ్లోడ్ వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో దీని యొక్క లక్ష్యం ఏంటంటే వరదల యొక్క ఎక్కడ వరదలు వస్తాయి అనేది ముందుగా అంచనా వేసి అక్కడికి అప్డేట్స్ అనేది 2 రోజుల ముందే వెళ్ళేలాగా ఈ యొక్క అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క యాప్ అనేది మన యొక్క మొబైల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్లే స్టోర్లో లభిస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే సీ ఫ్లోడ్ వెబ్ పోర్టల్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై సిఆర్ పాటిల్. ఈ యొక్క సిఆర్ పాటిల్ అనే వ్యక్తి ఈ యొక్క సీ ఫ్లోడ్ అనే వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేశారని చెప్పారు. ఆయన చూసినట్టయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి అట్ ద ఫంక్షన్ ఇన్ ఏ న్యూ ఢిల్లీ ఆన్ 2 జూలై 2025. వీరు ఏం చెప్తున్నారంటే 2025 జూలై 2న న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సీ ఫ్లోడ్ వెబ్ పోర్టల్ని ప్రారంభించారంట. అయితే ఇది ఎవరు ఇక్కడ చూడండి ఏ మంత్రిత్వ శాఖ అండర్లో వస్తుంది అని చూసినట్టయితే జలశక్తి యొక్క మంత్రివర్తి అండర్లోకి ఈ ప్రాసెస్ అనేది వస్తుంది. టోటల్గా జలశక్తి మంత్రి ఎవరని చెప్పి అడిగితే సిఆర్ పాటిల్. ఈ యొక్క సీ ఫ్లూయిడ్ యాప్ని ఎవరు ఇన్స్టాల్ చేశారని అడిగితే మన యొక్క సిఆర్ పాటిల్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. 11వ ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కాయిల్. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ పేరు ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ రీక్లైమ్. ఆప్షన్ ఏ రీక్లైమ్. దీని యొక్క అర్థం ఏంటంటే తిరిగి పొందడం అని అర్థం అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్ ఏం చెప్తున్నారంటే 2025 జూలై 4న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఫ్రేమ్వర్క్ను ప్రారంభించారని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆర్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఈ సమగ్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ని ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన చెప్పుకురావడం జరిగింది. అయితే థర్డ్ పాయింట్ చూడండి, ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు చేశారు అన్న వివరం థర్డ్ పాయింట్లో ఉంది. గనులు మూసివేతలతో ప్రభావితమైన కమ్యూనిటీల కోసం దీన్ని రూపొందించారు. అంటే ముఖ్యంగా గనులు మూసివేతలు అంటే చాలా దిక్కుల ఆ యొక్క గనులు అనేది మూసేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఐరన్, కోల్ ఏదైతే ఉన్నా ఏవి కూడా మనకి చాలా లోటుబాటు అనేది కనబడుతుంది ఈ మూసేయడం వల్ల. ఎప్పుడైతే మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారో దానికోసం ఈయన రీక్లామ్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. రీక్లామ్ అంటే తిరిగి మళ్ళీ ప్రారంభించడం అని అర్థం, తిరిగి మళ్ళీ పొందడం అని అర్థం. ఈ యొక్క కార్యక్రమంతో మళ్ళీ గతంలో మూసేసిన ఆ యొక్క గనులు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా రీస్టార్ట్ అనేది జరిగే అవకాశం ఉంది. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే మనకి ఐరన్ ప్రతిదీ లభిస్తుందో అదే విధంగా జరుగుతుందని చెప్పుకురావడం జరిగింది. ఇక్కడ 12వ క్వశ్చన్ చూడండి, నేను గతంలో కూడా చెప్పాను దీనికి రిలేటెడ్ క్వశ్చన్, అయితే మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడండి, విచ్ సిటీ లాంచ్డ్ ఇండియన్ ద ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌసింగ్ అడ్రస్ సిస్టమ్. భారతదేశం యొక్క మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్ను ఏ నగరంలో ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండోరా. మధ్యప్రదేశ్లోని ఇండోరాలోని ఈ యొక్క క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌసింగ్ అడ్రస్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు మొట్టమొదటిసారి. అయితే ఎక్స్ప్లెనేషన్లో వీరు ఏం చెప్పారంటే భారతదేశం యొక్క స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారంట. ఇండియన్ మున్సిపల్ కార్పొరేషన్ డిజిటల్ హౌసింగ్ అడ్రస్ ప్రాజెక్టుకు ప్రారంభించిందని చెప్పొచ్చు. ఇది సాంప్రదాయ చిరునామా ప్లాట్ఫామ్ స్థాయిలో క్యూఆర్ కోడ్లు మరియు జీపీఎస్ టెక్నాలజీ సమీకృతం చేస్తుందని చెప్పడం జరిగింది. గతంలో మనం అడ్రస్ కొట్టాలంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ ఊరి పేరు మాత్రమే కొట్టేవాళ్ళం. ఇప్పుడు అలా కదా, డైరెక్ట్గా పర్సన్ యొక్క హౌస్ ఏదైతే ఉందో హౌస్ యొక్క అడ్రస్ కానీ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ హౌస్కే రూట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. 13వ ప్రశ్న, విచ్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కంట్రీ ఇన్ ద అమెజాన్ రీజియన్ టు బి సర్టిఫైడ్ మలేరియా ఫ్రీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అమెజాన్ ప్రాంతంలో
ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మలేరియా రహితంగా ధృవీకరించబడిన మొదట దేశంగా ఏది నిలిచింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సూరినేమ్. ఎక్స్ప్లనేషన్లో చూసినట్టయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత మలేరియా రహితంగా ధృవీకరించబడిన అమెజాన్ ప్రాంతంలోని మొదటి దేశం అని చెప్పొచ్చు. అదే దేశం? సూరినామ్ అని చెప్పడం జరిగింది. సూరినేమ్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే తమ భూభాగంలో మలేరియాను నిర్మూలించడానికి సూరినేమ్ ప్రభుత్వం మరియు ప్రజలు చేసిన కృషికి గాను హైలైట్ చేస్తూ WHO ఇటీవలే ఈ ధృవీకరణ ప్రకటించిందని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే దాదాపు 70 ఏళ్ల సూరినామ్ ప్రభుత్వం సమాజం కృషి తర్వాత ఈ ఘనత సాధించారని కూడా వారు చాలా క్లియర్గా చెప్పారు. లాస్ట్ ప్రశ్న, ఈరోజు మన యొక్క క్లాస్లో లాస్ట్ ప్రశ్న. సూర్యముఖి దేవి హూ డెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 85 వాజ్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్? 85 ఏళ్ల వయసులో కన్నుమూసిన సూర్యముఖి దేవి ఏ శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన మహిళ అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి మణిపూర్ స్టేట్ అండ్ ఆల్సో మణిపూర్ యొక్క డ్యాన్స్ ఏంటి? మణిపూరి. ఓకేనా? మణిపూర్ యొక్క డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ పేరు కూడా మణిపూరి. కాబట్టి ఈవిడెవరు? సూర్యముఖి దేవి గారు రీసెంట్గా మరణించడం జరిగింది. ఆవిడ మణిపూర్ డ్యాన్స్లో స్పెషల్ అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ రోజు అప్డేట్స్ పూర్తిగా క్లాస్ అయితే విన్నారు కదా. మన యొక్క అప్డేట్స్ గా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, తర్వాత మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అదే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.